మహానగరంలో మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో మోసాలు చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఆన్లైన్లో ఇతరులను అట్రాక్ట్ చేసేలా ప్రకటనలు ఇస్తూ ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ పంజగుట్టలో మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న 5 ఘరానా మోసగాళ్లను సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. కడప జిల్లాకు చెందిన సునీల్ కుమార్ సింగ్ మరో 5గురితో కలిసి తక్కువ సమయంలో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనే పేరుతో ఓ నకిలీ సంస్థను స్థాపించాడు. ఇందుకోసం నకిలీ వెబ్సైట్ ను తయారు చేయించారు. ఈ ముఠాలో ప్రధాన నిందితుడు సునీల్ కుమార్ సింగ్ తన సంస్థలో పెట్టుబడి పెడితే ప్రతి పైసాకు 13% కలిపి తిరిగి చెల్లిస్తామంటూ నమ్మించారు. అంతేకాదు తమ సంస్థలో మరో కొత్త వ్యక్తిని జాయిన్ చేయిస్తే 20% మనీ కమిషన్ ఇస్తామంటూ ప్రకటనలు ఇచ్చారు. ఇలాంటి ప్రకటనలు చూసి మోసపోయిన వారంతా అసలు విషయం తెలుసుకుని కంగు తిన్నారు. అలా మోసపోయిన 9 మంది బాధితులు సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సిసిఎస్ పోలీసులు ఈ ముఠా ఆగడాలకు చెక్ పెట్టారు. ఈ గ్యాంగ్ లోని ప్రధాన నిందితుడు సునీల్ కుమార్ సింగ్ తో పాటు మరో 4గురిని అరెస్ట్ చేశారు. TradeProfits.com అని 2 ఆన్లైన్ వెబ్సైట్స్ ఓపెన్ చేసి దీంట్లో ₹1,00,000 కనుక కడితే ప్రతిరోజు ఇంట్రెస్ట్ 13,000 రూపాయలు, రోజు మంత్ కూడా కాదు, ప్రతిరోజు ఇంట్రెస్ట్ 13,000 రూపాయలు. అట్లాగే ఒక మెంబర్ని జాయిన్ చేస్తే 13,000 కాక 20% కమిషన్ ఇస్తారు అని ప్రచారం చేయడం జరిగింది. ప్రజలను అప్రమత్తం చేయడం ఏంటంటే దురాశకు లోను కావద్దు, అగనెస్ట్ సిస్టమ్ కానీ అగనెస్ట్ ఎకనామిక్ కండిషన్స్ ప్రివైలింగ్ ఇన్ ద కంట్రీ ఎప్పుడు కూడా అటువంటి ఇన్కమ్ జనరేట్ కాదు. కాబట్టి ఇటువంటి మోసాలకు అప్రమత్తమై ఉండాల్సిందిగా ప్రజలను కోరుకుంటున్నారు. నిందితుల నుంచి 17 లక్షల నగదుతో పాటు ఓ ఇల్లు, కారు, బైక్, 10 ఫేక్ పాన్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.